Hi comrades, this is NSSR Nakka Shivshankar, High Court of AP and Trial Courts Advocate. మిత్రులారా, ఈ రోజు మనం ముఖ్యంగా గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 13 ప్రకారం గ్రౌండ్స్ ఫర్ డివర్స్ కోసం మనం ఒకసారి తెలుసుకుందాం. ఏమేమి గ్రౌండ్స్ ప్రకారం మనం డైవర్స్ కోరవచ్చు కోర్టు వారిని, ఎటువంటి గ్రౌండ్స్ ఉంటే మనం డైవర్స్ కోరవచ్చు ప్రతివాది నుంచి, దట్ మీన్స్ అదర్ స్పౌజ్ నుంచి మనం కోరవచ్చు అన్నది తెలుసుకుంటే, అడల్టరీ అన్నదో గ్రౌండ్, క్రుయాలిటీ అన్నదో గ్రౌండ్, డిజర్షన్ అన్నదో గ్రౌండ్, కన్వర్షన్ అన్నదో గ్రౌండ్, అన్సౌండ్ మైండ్ అన్నదో గ్రౌండ్, అదేవిధంగా రెనౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్ అనేది ఒక గ్రౌండ్, ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ అన్నది ఒక గ్రౌండ్, అదేవిధంగా అడిషనల్ గ్రౌండ్స్ ఫర్ వైఫ్ కూడా కొన్ని ఉన్నాయి. అవి మనం తర్వాత తెలుసుకున్నాం. ముఖ్యంగా మిత్రుల అడల్టరీ అనేది యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అది ఒక గ్రౌండ్ డైవర్స్కి. అంటే స్పౌజ్ హ్యావింగ్ వాలంటరీ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ సమ్ వన్ ఎల్స్, ఇతరులతో వేరే వ్యక్తితో ఒక వివాహిత అయినటువంటి వ్యక్తి లేదా వ్యక్తిని మరొక వ్యక్తితో కనుక వాలంటరీగా సెక్షువల్ ఇంటర్కోర్స్ పెట్టుకుంటే కనుక అది అడల్టరీలోకే వస్తుంది. దాన్ని అడల్టరీ ఈజ్ ఎ గ్రౌండ్ టు గెట్ డైవర్స్ యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అదేవిధంగా డిజర్షన్ అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కనుక ఒక స్పౌజ్ అతని యొక్క భార్య కావచ్చు భర్త కావచ్చు విడిచిపెట్టి ఉంటే, మోర్ దాన్ 2 years ఉంటే, అది కూడా విడాకులు పొందేందుకు గ్రౌండ్గా ఉంది. అదేవిధంగా కన్వర్షన్, స్పౌజ్ కన్వర్ట్స్ టు అనదర్ రిలీజియన్ అంటే వీరు ఒక హిందూ రిలీజియన్కి చెందిన వారి ఉండి వీరిలో ఏ స్పౌజ్ అయినా సరే ఆఫ్టర్ మ్యారేజ్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అదర్ స్పౌస్ అంటే భర్త యొక్క అనుమతి లేకుండా కానీ భార్య యొక్క అనుమతి లేకుండా కానీ వారు కనుక మతం మారితే కనుక అది కూడా ఒక గ్రౌండ్ కిందే డైవర్స్కి మనం చెప్పవచ్చు. అదేవిధంగా అన్సౌండ్ మైండ్ అంటే ఇన్క్యూరబుల్ మెంటల్ డిజార్డర్ ఉంటే కనుక అది కూడా డివర్స్కి ఒక గ్రౌండ్ అవుతుంది. అయితే గతంలో లెప్రసీ అనేది, వెనేరియల్ డిసీజెస్ అనేవి ఇవి కూడా గ్రౌండ్ కింద ఉండే కానీ వాటిని గ్రౌండ్గా చెప్పి మనం డివర్స్ పొందడానికి అవకాశం లేదు. రెనౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్ అంటే ఏంటంటే స్పౌస్ బికమ్స్ సన్యాస్ మాంక్ కింద, సాధువు కింద, సన్యాసి కింద వారు ఈ ప్రపంచ సుఖాలన్నీ వదిలిపెట్టి వారు ఆ విధంగా మారిపోయినప్పుడు కూడా భార్య కానీ భర్త కానీ అటువంటి సందర్భంలో కూడా మనం డివర్స్ అనేది పొందవచ్చు. అది కూడా గ్రౌండ్గా మనం చూపించవచ్చు. అదేవిధంగా మిత్రులారా, ప్రెజంప్షన్ ఆఫ్ డెత్ నాట్ హెడ్ ఆఫ్ ఫర్ 7+ years అంటే మోర్ దాన్ 7 years కనుక ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లయితే కనుక దట్ మీన్స్ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్స్ అనేవి ఉండాలి. ఉన్నప్పుడు ఆ విధంగా మనం అతన్ని మరణించినట్లు భావించి డైవర్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. మిత్రులారా, ఇవన్నీ కూడా డివర్స్ ఫర్ గ్రౌండ్స్ HMA హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం. అదేవిధంగా మిత్రులారా, అడిషనల్ గ్రౌండ్స్ ఫర్ వైఫ్ ఏంటంటే హస్బెండ్ ఆల్రెడీ మ్యారీడ్ అంటే ఒక వ్యక్తి గతంలో ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని అక్కడ ఆ విషయాన్ని దాచిపెట్టి మరొక స్త్రీని కనుక మ్యారేజ్ చేసుకుంటే ఆ స్త్రీ అతని నుండి డైవర్స్ అనేది పొందవచ్చు. అదేవిధంగా హస్బెండ్ గిల్టీ ఆఫ్ రేప్ అంటే ఒక రేప్ కేసులో హస్బెండ్ కనుక ముద్దాయిగా ఉన్నట్లయితే కనుక ఆ నేరం మోపబడి అంటే ముఖ్యంగా అతను కన్విక్ట్ అయితే కనుక ఆ యొక్క గ్రౌండ్ బేస్ చేసుకుని కూడా ఆమె యొక్క భార్య అతని యొక్క భార్య డివోర్స్ అనేది కోరవచ్చు. అదేవిధంగా సోడోమి అంటే అన్యాచురల్ సెక్స్ అంటే ఒక స్త్రీని న్యాచురల్ సెక్స్ కింద కాకుండా అన్యాచురల్గా ఆవిడ పట్ల సెక్షువల్ ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే దాన్ని కూడా డివోర్స్కి గ్రౌండ్గా ఆమె ఎంచుకుని డైవర్స్ పొందడానికి కోరవచ్చు. అదేవిధంగా బెస్టియాలిటీ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఇతను ఎవరైతే భర్త ఉంటాడో ఆ భర్త జంతువులతో సెక్స్ అంటే అంటే ఇతర జంతువులతో కనుక సెక్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే దాని నుంచి కూడా గ్రౌండ్గా చూపించి ఆమె డైవర్స్ పొందవచ్చు. ఈ 2 కూడా అడిషనల్ గ్రౌండ్స్ ఫర్ వైఫ్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీ భర్తకి భార్య ఉండి ఆమెకి తెలియకుండానే మరొక మ్యారేజ్ చేసేసుకుంటే కనుక అతనికి మ్యారేజ్ అయిపోయిందని మీకు తెలిసినప్పుడు మరొక వైఫ్ ఉన్నట్టు ఆమెకి తెలిసినప్పుడు అతని నుండి డైవర్స్ అనేది పొందడానికి ఒక గ్రౌండ్ అవుతుంది. అదేవిధంగా ఇతను రేప్ గిల్టీ కనుక ఇతను మోపబడి ఉంటే కనుక అతని నుండి ఆమె డైవర్స్ అనేది పొందవచ్చు. సొడోమి అని చెప్పేసి అతను కొన్ని అన్యాచురల్ సెక్స్ అనేది ఆమె పట్ల ప్రవర్తిస్తూ ఉంటే ఆమె గ్రౌండ్స్ ఫర్ అది కూడా ఆమె డివోర్స్కి గ్రౌండ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా పశువులతో అతను కనుక లైంగిక చర్యలకు పాల్పడుతుంటే అది కూడా ఆమె గ్రౌండ్గా తీసుకుని ఆమె
డివోర్స్ అనేది కోరవచ్చు. ముఖ్యంగా అడల్టరీ అంటే ఇది బోత్ స్పౌజెస్కి అప్లై అవుతుంది. క్రుయాలిటీ బోత్ స్పౌజెస్కి అప్లై అవుతుంది. డిజర్షన్ మోర్ దాన్ 2 years డిజర్షన్ ఉంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇది కూడా డివోర్స్కి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం గ్రౌండ్ కింద మారుతుంది. కన్వర్షన్ అంటే ఎవరైనా స్పౌజ్ అంటే వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అదర్ స్పౌజ్ వారు కనుక పెళ్ళైనప్పుడు ఒక మతంలో ఉండి మరొక మతంలోకి ఆవిడ అనుకోకుండా మారిపోవడం లేదా అతను మారిపోవడం జరిగినప్పుడు కూడా వారికి అది ఇష్టం లేకపోతే వారు డివోర్స్ అనేది కోరవచ్చు. అన్సౌండ్ మైండ్, ఇన్క్యూరబుల్ మెంటల్ డిజార్డర్ ఉంటే కనుక వారు డివోర్స్ కోరవచ్చు. అదేవిధంగా ఏంటంటే రెనౌన్సియేషన్ ఆఫ్ వరల్డ్ అంటే స్పౌస్ బికమ్స్ సన్యాసి మాంక్ అంటే భార్య కానీ భర్త కానీ సన్యాసిగా కానీ సాధువు కింద కానీ మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా వారికి డివోర్స్ కోరుకునేటటువంటి రైట్ అనేది గ్రౌండ్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రిజంప్షన్ ఆఫ్ డెత్ అంటే నాట్ హెడ్ ఆఫ్ ఫర్ 7 more than 7 years అంటే 7 సంవత్సరాలకు పైబడి కనుక ఒక వ్యక్తి ఎక్కడున్నాడో తెలియనప్పుడు ఆ 7 సంవత్సరాలకు పైబడి అతను ఎక్కడున్నాడో తెలియదు, ఆమె ఎక్కడుందో తెలియదు అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఎవిడెన్స్ని మనం సెక్యూర్ చేసుకోగలిగినప్పుడు ఆ గ్రౌండ్ కూడా డివోర్స్కి అనేది ఒక గ్రౌండ్ కింద మారుతుంది. అదేవిధంగా ఈ యాక్చువల్గా గతంలో లెప్రసీ ఉన్నా అలాగే వెనేరియల్ డిసీజెస్ ఉన్నాయి, వీటిని ఈ డివోర్స్కి ఈ గ్రౌండ్ కింద తీసుకునేవారు కానీ ప్రజెంట్ ఇప్పుడు అది లేదు. ప్రజెంట్ ఆ గ్రౌండ్స్ని రిమూవ్ చేయడం జరిగింది 2019లో. అదేవిధంగా మిత్రులారా అడిషనల్ గ్రౌండ్స్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. బెగమీ గురించి, అదేవిధంగా సొడామీ గురించి, రేప్ గురించి, బెస్టియాలిటీ గురించి చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం స్పౌజెస్కి ఉన్నటువంటి గ్రౌండ్స్ టు గెట్ డివోర్స్. అదేవిధంగా ఉమెన్కి ఎవరైతే వైఫ్ ఎవరు ఉన్నారో వారికి అడిషనల్గా ఉన్న గ్రౌండ్స్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ అన్ SSR. If you have any problem, contact 9885 909559. Advocate Nakka Shivshankar.